ఈరోజు 50వ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ, నా కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ పార్టీ పెందుర్తి నియోజకవర్గ నాయకులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా మీద నమ్మకంతో అనకాపల్లి మీడియా ఇన్ఛార్జ్ కింద నన్ను నియమించినటువంటి పార్టీ అధినాయకత్వానికి, ముఖ్యంగా మా యొక్క ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారికి, రుద్రరాజు గారికి, సిడబ్ల్యూ సభ్యులు రుద్రరాజు గారికి, సిడబ్ల్యూ సభ్యులు రఘువీర్ రెడ్డి గారికి, సిడబ్ల్యూ సభ్యులు రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రాకేష్ రెడ్డి గారికి, బొడ్డు శ్రీని గారు మన విశాఖపట్నం అనకాపల్లి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బొడ్డు శ్రీని గారికి, మా మీడియా వ్యవహారాల ఇన్ఛార్జ్ తులసిరెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు అప్పచెప్పిన బాధ్యతని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఎవరికి ఇచ్చినా కానీ అందరూ ఆ విజయానికి సహకారం వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తానని, కష్టపడి పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు పెందుర్తిలో పొత్తులో భాగంగా టీడీపీ జనసేన అవి కొట్టుకుంటున్నాయి. ఇంకోటి ఏంటంటే వైసీపీ అంతర్గత విభేదాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు సీట్ ఏమైనా కేటాయిస్తారా, లేదంటే ఇంకెవరికైనా కేటాయిస్తారా? కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్స్ ఎంపీకి ఎమ్మెల్యే కలిపి దాదాపు 1400 పైచీలకు అప్లికేషన్స్ పెట్టున్నారు. వైఎస్ షర్మిలారెడ్డి గారు అలాగే మిగతా ఏదైతే స్క్రీనింగ్ కమిటీ వీళ్ళందరూ కూడా అభ్యర్థుల మీద పూర్తిగా ఎక్సైజ్ చేస్తున్నారు. తప్పకుండా ఎవరో ఒక క్యాండిడేట్ని మంచి క్యాండిడేట్ని ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇవ్వాలనే తపనతోనే ఎంపీ క్యాండిడేట్లకి, ఎమ్మెల్యే క్యాండిడేట్లకి ఇవ్వాలనే తపనతో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. బహుశా ఈ మంత్ ఎండింగ్లో కానీ ఫస్ట్ వీక్లో కానీ క్యాండిడేట్లు అనౌన్స్ చేయొచ్చు. అందులో నేను ఉండొచ్చు, మా తమ్ముడు ఉండొచ్చు, లేకపోతే మా 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 సఫీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎందుకంటే అప్లికేషన్ అప్లై చేసిన వాళ్ళందరిలోనే వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మిగతా పార్టీలాగా డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, లేకపోతే వీడు చేయగలరా కొన్ని కాన్సెప్ట్ల మీద వాళ్ళు పరిశీలన చేసి టికెట్లు ఇవ్వడం అవుతుంది. నా వరకు నేనైతే టికెట్ వస్తుందని పెందుర్తికి ఎమ్మెల్యే అయితే పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. పెందుర్తికి కలిస్తే తప్పకుండా నాకు అవకాశం వస్తే అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తా. ప్రచారంలోని ఉన్నాయి. విశాఖపట్నంకి మళ్ళీ రాహుల్ గాంధీ గారు వచ్చే అవకాశం ఉంది. అలాగే పెద్ద నాయకులు ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు, వీళ్ళందరూ కూడా రాష్ట్రం మొత్తం మీద వచ్చే అవకాశం ఉంది. విశాఖపట్నానికి కూడా వచ్చే అవకాశం ఉంది. రండి దానా తప్పకుండా రాహుల్ గాంధీ గారు వచ్చే అవకాశం అయితే ఉన్నాం. షర్మిల గారు కంపల్సరీ ప్రతి నియోజకవర్గంలోని బస్సు యాత్ర ఆవిడ వస్తుంది. ముందే చెప్తున్నారు, అఫీషియల్గా అనౌన్స్ చేయవలసి ఉంటుంది. ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా బస్సు యాత్రలోనే ఆవిడ క్యాన్వసింగ్ చేస్తారు ప్రచారంలో. ఎలా లేదన్నా 35 నుంచి 40 సీట్ల మీద కాంగ్రెస్ పార్టీ గట్టిగా కాన్సన్ట్రేషన్ చేసింది. కంపల్సరీ 25కి తగ్గకుండా అయితే మాత్రం వస్తాయి. ప్రభుత్వం ఏర్పాటులోనే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సంవత్సరం ఈ టర్మ్ అడిగే గొంతుకు అవుతుంది. వచ్చే టర్మ్కి గవర్నమెంట్ ఫామ్ చేసే పొజిషన్లోనే ఉంటుంది అని నేనైతే విశ్వసిస్తున్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని